పెద్ద యువ సంగ్రామమే జరిగింది. దీని మీద మరి ప్రభుత్వంకి ఏం చెప్పాలనుకుంటారు మీరు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నా కూడా చెవిటోని ముందట శంక ఊదినట్టే అవుతుంది 3 ఏండ్ల నుంచి వెళ్ళి. అంటే దాదాపుగా 2.5 ఏండ్లు అయిపోయింది. ఇంకో 4-5 నెలలు అయితే 3 ఏండ్లు కూడా కావస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అనేసి తెలంగాణ నిరుద్యోగ యువతను మోసం చేసి అడుగడుగున వాళ్ళను ఉద్యోగాలు అడిగితే లాఠీ దెబ్బలు లేకపోతే జైల్లో లేసుడు చేస్తుంది. అంటే ప్రశ్నించిన వాళ్ళను ఎదిరించిన వాళ్ళను కేసులు పెట్టుడు లాఠీలతోటి కొట్టుడు. ఈ రోజు నుంచి అర్థమైపోయింది. రేపు రాబోయే ఎలక్షన్లలో కేసీఆర్ గారే మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. వచ్చిన తర్వాత నిరుద్యోగులకు కానీ తెలంగాణకు కానీ తెలంగాణ ఆడబిడ్డలకు కానీ ఏం చేయాలో కేసీఆర్ గారు గ్యారంటీగా ఎట్లా చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ రోజు జన ప్రభంజనం చూసిన తర్వాత కూడా అర్థమైతే లేదా? ఇప్పుడు మహిళలకు 2500, 4000 ఇవన్నీ పెట్టుకొని అవి మబ్బ చూపించి మళ్ళీ గెలిచే అవకాశం ఉందన్న ధైర్యంతో ఉన్నాడు కదా. అవునా? ఆ ధైర్యం ఏనాడు అది కాదండి. ఎందుకంటే ఈ 2.5 ఏండ్ల పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ని ఎవరు కూడా అధికారంలోకి తెచ్చుకోలేదు. ఓకేనా? ఖచ్చితంగా మీరే వస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 3వ సారి అధికారంలోకి రాబోతుంది. బాపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు.